మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ సిగరెట్ స్మోకింగ్ అంటుంటారు, డేంజరస్ అంటారు కదా. ప్రారంభంలో మొబిలిటీ నించోని చేయాలి, సేపు కూర్చోకూడదు అన్నారు కదా. మొత్తం ఈ శరీరం బరువును స్పైన్ మోస్తుంది కదా. అవును, అది చాలా డేంజరస్. దాన్ని మనం చాలా కాపాడుకోవాలి. ఏదైనా కానీ కాపాడడం ఒకటి ఏమిటంటే, దానికి మనం కూర్చునే ఉన్నారనుకోండి, దానికి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి, దానికి అవసరం కదా ఉండాలి. అదే కాకుండా వ్యాయామం అన్నది ఇప్పుడు ఎంత ఊబకాయం ఎంత కానీ జరుగుతూ ఉంటే దానివల్ల లాగుతూ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అవును, దానికి తోడు మీరు వ్యాయామం అన్నది మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం మర్చిపోతున్నాము. లోన్లీనెస్ అని ఒక కొత్త జబ్బు వచ్చింది, అదో వ్యాధి. అమెరికా ఎక్కువ, ఇండియా పెరుగుతుంది. అది కూడా భారతదేశంలో తక్కువేం లేదు. అంతవరకంటే జపాను, ఇంగ్లాండ్ దేశాల్లో లోన్లీనెస్ కోసం ఒక మంత్రి ఉన్నారట. అంటే అంత ఎక్కువ ఉంది అక్కడ శాతం, డివిజన్. అంటే ఆ మంత్రికి ఆ లోన్లీనెస్ సబ్జెక్ట్ గురించే చూడడం, ఒంటరితనం కోసం. అంటే మరి ఎంత స్ప్రెడ్ అవుతుందో అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికా రకరకాల వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. తల్లిదండ్రులు అందరూ మరి ఏదో ఒక తండ్రో తల్లో జరిగిపోయారు, ఎవరో ఒకరు ఉంటారు. మరి లోన్లీనెస్సే కదండి. అది వచ్చినటువంటి ఇబ్బందులు ఆయన మొన్నటి వరకు జో బైడెన్ గారి తాలూకా సర్జన్ జనరల్ ఒక ఆయన ఉండేవాడు, భారతీయ సంతతి. ఆయన ప్రకారం ఏంటంటే, రోజుకు దగ్గర 12-15 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం ఒంటరితనం అట. బ్రెయిన్ మీద పనిచేస్తుంది, మెదడుపై. అదే కాకుండా ఇవన్నీ రావడానికి మనం చెప్పుకున్నటువంటి షుగర్, బీపీ ఇవన్నీ రావడానికి కూడా అది ఒక దోహదకారి ఒక కారణం కూడా. డేంజరస్, చాలా డేంజరస్. అలాగే ఈ స్పైన్ కి ఇంకేమైనా ఉన్నాయి సార్? స్పైన్ రిలేటెడ్ మనం చెప్పుకున్నాం, ఇదే ఇన్ఫెక్షన్ చెప్పుకున్నాం. దానిలో స్పైనల్ కార్డు, స్పైన్ లో రకరకాల ఒక్కొక్కసారి ఏదైనా కానీ ఈ రక్తం సప్లై స్పైన్ లో క్లాట్ తయారవడం, హెమటోమాస్ అంటాం. ఇలాంటి కూడా స్పైన్ లో ముఖ్యంగా డీజనరేటివ్ చేంజెస్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఇప్పుడు మనకి డిస్క్ ప్రొలాప్స్ అంటారు, నా డిస్క్ వచ్చిందండి, బ్యాక్ ఏక్ వచ్చింది, సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది. అంటే ఏంటంటే వయసుతో బట్టి కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, అరుగుదల వస్తూ ఉంటాయి. ఆ స్పైన్ 2 వెన్నుపూసల మధ్య ఉండేదాన్ని డిస్క్ అంటాం. అది ఒక చిన్న మెత్తలాడిది, సృష్టిగా తమర్చాడు, సైకిల్లో వాషర్ మాదిరి. అది ఏదైనా కారణం వల్ల కానీ పక్క జరిగింది అనుకోండి, ఎంతో దానికి దూరం అంతా కొన్ని మిల్లీమీటర్ల దూరం మీద, అప్పుడు దానివల్ల ఇబ్బంది వచ్చి కాళ్ళు చేతులు వీక్ అవడం కానీ, లేకపోతే కాళ్ళు తిమ్మిరెక్కడం కానీ, కాళ్ళు పని చేయకపోవడం, చేయి పని చేయకపోవడం, చేతులు కాళ్ళు 2 పని చేయకపోవడం. సో అవి చాలా ముఖ్యమైన కామన్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్. ఈ డిస్క్ కూడా సర్జరీ వచ్చేసాయి కదా. డిస్క్ బ్రహ్మాండం సర్జరీ. డిస్క్ మారుస్తారా? అంటే డిస్క్ లో పాతకాలంలో ఏంటంటే, డిస్క్ ఎక్కడైతే ఇబ్బందికరం, దేని వల్ల అయితే వ్యక్తికి ప్రాబ్లం ఉందో దాన్ని తీసేసేవాళ్ళం. ఇప్పుడు దానికి ఇంకా చాలా మార్గాలు వచ్చాయి. ఏమిటంటే డిస్క్ తీసేదానికి కొత్త ఇంప్లాంట్, ఒక కేజ్ లాంటిది వస్తూ ఉంది. అదే కాకుండా పూర్తిగా నడుము ఓపెన్ చేయకుండా వచ్చేటువంటి ఎండోస్కోపిక్ మెథడ్ డిస్క్లని వచ్చాయి. చాలా మారింది. సార్, మన బ్రెయిన్, స్పైన్ చూసుకున్నాం, మిగతా నాడులు ఉన్నాయి కదా, నెర్వ్స్, న్యూరాలజీ, వాటి అవేమున్నాయి సార్? అది కూడా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యలాగా రోడ్డు మీద పెట్టి పడిపోయి తెలియకుండా ఆ టైంలో ఇక్కడ ఉండేటువంటి నరాలు బేక్ రిఫ్లెక్సెస్ అంటారు. అంటే దీనికి ఈ చేతికి రావడానికి దగ్గర ఒక 7 నరాలు 8 నరాలు ఉంటాయి. అవి ఏదైనా డామేజ్ అయినా చెయ్యి ఎత్తలేం కదా. మనిషి స్పృహలో ఉంటాడు, చక్కగా ఉంటాడు, చెయ్యి పని చేయటం లేదు, అది కూడా చాలా ప్రమాదం. నాళ్ళల్లో మనకి ఏమేమి వస్తాయి సార్ యాక్సిడెంట్ కాకుండా? సహజంగా యాక్సిడెంట్లు కాకుండా ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్యూషన్ అంటాం. అంటే కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, దాని వలన కానీ అక్కడ కూడా రేర్ గా ఏమైనా ట్యూమర్స్ కానీ, అందులో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ. అదే కాకుండా మొన్నటి వరకు వింటున్నాం గిలెన్ బారీ సిండ్రోమ్ అని. అవును, నరాల్లోనే వచ్చింది, నాడీ మండలంలోనే. అంటే కాల్లో మొదలై నడుము, తర్వాత చేతులు, ఇంకా అవన్నీ కూడా. మొత్తం ఈ నాడీ మండలం అనే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏమన్నా కానీ నాడీ మండలం. అదే కాకుండా డయాబెటీస్, హైదరాబాద్ నగరం భారతదేశం డయాబెటిక్ హబ్ అయిపోయింది. అవును, క్యాపిటల్. సో అందువల్ల వచ్చేటువంటి అదే కాకుండా ప్రీ డయాబెటిక్ సంఖ్య ఎంతో ఉంది, కొన్ని మిలియన్లు ఉన్నారు. ఈ ప్రీ డయాబెటిక్స్ వల్ల 50% మళ్ళీ డయాబెటిక్ అవుతారట ఏదో ఒక రోజున, సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే. వీళ్ళ వాళ్ళు ఈ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో కానీ కంట్రోల్ లేకపోతే వచ్చేటువంటి ఒక వ్యాధి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నరాలు చచ్చుబడిపోవడం, తిమ్మిర్లు, రాత్రి నిద్ర పట్టదు, నడవలేని పరిస్థితి, నిలబడుతూ ఉంటే బీపీ తక్కువైపోవడం, మలబద్ధకం, ఇవన్నీ కూడా న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి తాలూకు. అవి కూడా నరాలకు సంబంధించిన వ్యాధులు. సరే, మొత్తం ఈ నాడీ మండలం మొత్తానికి రాజు బ్రెయినేనా? అంతే. దాన్ని 2గా గుర్తించారు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ అంటే మెదడు, వెన్నుపాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలు. స్టేట్ టు సెంటర్ లాగా. స్టేట్ టు సెంట్రల్. తర్వాత మనం అంతా ఈ బ్రెయిన్ చుట్టూ మాట్లాడుకున్నాం సార్. కొంతమందికి ఎక్కువ జ్ఞాపశక్తి ఉంటుంది,
గుర్తుపెట్టుకుంటారు, చాలా తొందరగా గ్రహిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, విశ్లేషణ చేస్తారు. ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. తర్వాత వాళ్ళ వికాసము చాలా పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్. ఈ కొన్ని బ్రెయిన్లు యావరేజ్, కొన్ని బిలో యావరేజ్, పూరెస్ట్, పూరరు అలా ఉంటుంది కదా స్టేజ్. ఏంటి సార్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్? అంటే డిఫరెన్స్ ఏమిటంటే ఈ జ్ఞాపక శక్తి అన్నది కొంతవరకు నేను అనుకోవడం మెదడు తయారీలోన ఆ సృష్టికర్తలకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టు వరం. ఇప్పుడు అందులో ఒక మాట వచ్చింది, హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫిక్ మెమరీ అని. HSA మెమరీ అంటే మనకి సామాన్యంగా అంటే ఎలాగవుతుందంటే అది ఎప్పుడో పాత ఈవెంట్స్ని క్షుణ్ణంగా పొల్లు పోకుండా ప్రతి ఈవెంట్ అని చెప్పగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అది చాలా వరకు ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి. ఇప్పుడు ఈ పదాలు కొంచెం స్పెల్లింగ్ బి అంటారు, అంటే స్పెల్లింగ్ చెప్తుంటే స్పెల్ బి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. న్యూయార్క్ టైమ్స్ వాడు చేస్తుంటాడు అంతే. ఇలాంటివన్నీ అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. ఇప్పుడు తెలివైన వాళ్ళు అనేది ఎలాగుంటుందంటే, మీరు ఇందాక నాటకు ఇప్పుడు ఐక్యూ అని అనుకున్నాం. ఐక్యూ అంటే ఏదైనా ప్రాబ్లం ఇస్తే దానిని సాధించడం, లాజిక్ తోని ఆ కాంప్లెక్సిటీని తగ్గించగలడం, మిగతా వాళ్ళని కమ్యూనికేట్ చేయగలడం అన్నది. ఈక్యూ ఒకటి ఉందండి. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. మీరు అడగొచ్చు ఐక్యూకి ఈక్యూకి తేడా ఏమి? ఇది చాలా తేడా. అసలు ఒక జీవితంలో సమాజంలో ముందుకు అడుగు వేసి ఒక గుర్తింపు రావాలంటే అసలు ఈక్యూ అవసరం అంటారు. అంటే ఏదైతే ట్రైన్లో వచ్చేది ఈక్యూ కాదండి, ఎమోషనల్ కోషెంట్. అవును. అంటే ఈక్యూ ఎక్కువగా ఈ ఈక్యూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ గురించి కొంత ఆలోచిస్తారట. భావోద్వేగాలు కదా ఈక్యూ అంటే. అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంటే ఏదన్నా కానీ దాన్ని పాజిటివ్ ఫైండింగ్ ముందు చూస్తారు, మిగతా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు, కొంచెం గుడ్ లిజనర్స్. ఆ తర్వాత ఏదైనా తప్పు చేసినా దాన్ని అడ్మిట్ మిస్టేక్, ఎంపతి ఉంటుంది. అయ్యో మనం ఏదైనా అంటే నోరు జారితే ఏమనుకుంటాడు అవతలకి. ఇలాంటి వాళ్ళు జీవితంలో ముందు వెళ్తూ ఉంటారు. అంటే భావోద్వేగాలకి అత్యంతమైన విలువ ఇస్తూ తన భావోద్వేగాలని కంట్రోల్ చేసుకుంటూ అదుపులో పెట్టుకుని ఎదుటి మనిషి భావోద్వేగాలను తెలుసుకుంటూ ఎలా చేస్తే ఈ అనుబంధాలు బాగుంటాయి, సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆలోచించుకుంటూ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసి నడుపుకుంటారు. దాన్ని ఎమోషనల్ క్వశ్చన్. తెలివితేటలు, సమాచారం, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఇదంతా ఇంటెలిజెంట్ క్వశ్చన్, గ్రాస్పింగ్ పవర్, ఇవన్నీ కూడా. అందులో మళ్ళీ మీరు బ్రిలియంట్, జీనియస్లు అంటారు. అవును. అంటే బ్రిలియంట్లు ఏమిటి? వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, క్లవరు, వైజు, ఇంటెలిజెంట్, ఇంటలెక్ట్, బ్రిలియంట్, జీనియస్, వీటిని ఎలా చూడాలి? అందులో ఎంతవరకు విడగొట్టగలదు అంతవరకు విడగొట్టడానికి ప్రయత్నం. మీరు ఏదో సమస్యాపూర్వం శాస్త్రావధానం లాగా వైజుకు వాస్తవానికి పెద్ద తేడా ఏం లేదు. పెద్ద తేడా. ఇంటెలిజెంట్ దగ్గర రాగదాం. ఇంటెలిజెంట్ ఏంటి? ఎలాంటి సమస్యనైనా పక్కాగా 100% పక్కాగా సెటిల్ చేస్తాడు. అది ఇంటెలిజెంట్. బ్రిలియంట్ అంటే ఏమిటి? ఒక విషయం గురించి దయతో, కారుణ్యతతో, జాలితో ఆలోచించి, అదే కాకుండా అదే సమయంలో ఒక ప్రాబ్లంని పూర్తిగా దాన్ని మూలానికి వెళ్ళి దాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి బ్రిలియంట్. మరి ఇంటెలెక్ట్ అన్నది దాని కిందే వస్తుంది, దానికి సెపరేట్ గా ఏం లేదు. బ్రిలియంట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. జీనియస్ అనుకోండి. జీనియస్ అంటే ఏంటండి? మీరు ఒక సమస్య ఇచ్చారు, సమస్య సరే కాదు, దాన్ని తీసి పడేస్తాడట, దాన్ని సెటిల్ చేసి పడేస్తాడు, అసలు దాని నామరూపాలు లేకుండా చేస్తాడు, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ అలాంటి దానిని ఇంకో తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి. అంటే దట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది బ్రెయిన్. అంతే కదా. ఆ జీనియస్ అనేవాడికి మెమరీ ఉంటుంది, అనలిటికల్ కెపాసిటీ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, వాడు చాలా ఉంటుంది, అనలిటికల్ ఇది ఉంటుంది. అదే కాకుండా కొంత ఎంపతి ఇవి కూడా ఉంటాయి. మిగతా వాళ్ళ గురించి ఆలోచన, సింపతి, ఎంపతి రెండు ఉంటాయి. అదే సింపతి అంటే జాలి, ఎంపతి అంటే ఏమనుకుంటాడో అనేటువంటి ఒక ఆలోచన, విచక్షణ, ఒక స్పృహ. సో మనకు జీనియస్లు తక్కువ మంది ఉంటారు కదా. జీనియస్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతూనే ఉన్నారు. అవునా? అంటే వాళ్ళు అనుకోవడం వేరు, మనం అంటే మన ప్రతి వాళ్ళు అనుకుంటారు నేను చాలా జీనియస్, వాళ్ళు అనుకోవడం కాదు. మామూలుగా ఇప్పుడు మనం ఐన్స్టైన్ అన్నారు, ఇందాక న్యూటన్ అన్నారు, కొన్ని పేర్లు వాడారు, వాళ్ళందరూ జీనియస్ దాంట్లోకి వస్తారు. జీనియస్ కిందే వస్తారు.